మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ దేవానికేమి అర్పింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవానికేమి అర్పింతును. ఈ కార్యక్రమం నిమిత్తము ఏర్పాటు చేసిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ అధ్యాయము సంఘ పెద్దలు విజయమోహన్ రావు గారు చదివి వినిపిస్తారండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనము. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినుడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. కాబట్టి అక్కడ అనిల్ కుమార్ గారు పెండ్లి కుమారుడుగా ఉండి ఆయన స్వరం విని అనేక మంది సంతోషించుతున్నారంటే కారణము ఎవరో తెలుసండి? వాక్యం సెలవిస్తుంది, పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు. అవును, మరి ఈరోజు పెండ్లి కుమార్తెను మనం సిద్ధపరుస్తున్నాం. కాబట్టి ఇది దేవుని సంకల్పము. ఆదిలో దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత అతని ఒంటరిగా ఉండడము దేవునికి ఇష్టం లేనప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించి ఆదాముకు బహుమానంగా ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మనం సిద్ధపరుచున్న మనిషి అనిల్లో ఒక ప్రక్కటి ఎముక, తన ఎముకలలో ఎముక, తన మాంసములో మాంసము. కావున ఈరోజు ఇట్టి పరిశుద్ధ కార్యక్రమములో పాల్గొంటున్న కుమార్తె కొరకు ప్రార్థన చేసి దేవునికి ప్రతిష్ఠించి ఆయన అంటున్నాడు, పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తెను చూసి ఎంత సంతోషిస్తాడో నేను నిన్ను చూసి నిన్ను గూర్చి అంత సంతోషించదను అని సెలవిస్తూ అన్నాడు. అటువంటి సంతోషకరమైన జీవితము ఇక నుండి తన జీవితంలో ప్రారంభం అవ్వాలని ప్రార్థన చేద్దాము. ప్రార్థన అనంతరము మరి స్త్రీలందరూ కూడా పేరెంట్ తదుపరి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మనందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని తదుపరి కార్యక్రమంలోనికి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపామయ మీకు వందనాలు. ప్రభా, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని మీరు సెలవించారు. అట్టి ఘనమైన కార్యంలోనికి నాయన ప్రభా బల్లనైన మనీషా గారిని మీరు నాయన ప్రభు ప్రవేశపెట్టలాగిన ఇదిగో నాయన ప్రభా అనిల్ గారికి నాయన కుమార్తె పెండ్లు కుమార్తెగా సిద్ధపరచున్నాము. పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు అగనని లేఖనం సెలవిస్తుంది. అతను స్వరము విని అనేక మంది సంతోషించడానికి కలిగిన కారణము నీ కుమార్తె మనీషా. తన తల్లిదండ్రులను దీవించిన నాయన ప్రభు రెండవ సంతానము నాయన ఈ బిడ్డను బట్టి మేము ఆనందించుచున్నాము, సంతోషించుచున్నాము. నాయన ప్రభు యుక్త వయసు వచ్చినప్పుడు నాయన ప్రభు నీ కుమార్తెను మీరు జ్ఞాపకము చేసుకుని సకాలంలో నాయన ఈ యొక్క సంబంధం ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు.
దినాన కుమార్తెను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుటకు వచ్చిన సంఘాన్ని, బంధువులను, శ్రేయభిలాషులను, స్త్రీలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డను ప్రత్యేకించి ప్రభువా ఈ కార్యక్రమం ప్రవేశించి ఉండగా మీ ఆత్మచేత సంధించి నాయనా ప్రభువా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నదని మీరు సెలవిచ్చారు. అట్టి జ్ఞానం నుండి కుమార్తెకు దయచేసి ఆధ్యాత్మికంగా కట్టుకున్నటకు ఈ దినము నుండే ప్రభువా మీ కాపుదలను కుమార్తెకు అనుగ్రహించమని, ఇదిగోనైనా ప్రభా తదుపరి కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి మీకు మహిమకరముగాను విచ్చేసిన అందరికీ దీవెనకరముగా చేయమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. தவிக்கிது மால டம்டம் மஞ்சள டம்டம் மாத்து அடிக்க மங்கள டம்டம் ஓல டம்டம் ஒதுக்கு டம்டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம்டம் மால டம்டம் மஞ்சள டம்டம் மாத்து அடிக்க மங்கள டம்டம் ஓல டம்டம் ஒதுக்கு டம்டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம்டம் மத்தள டம் மத்தள டம் மத்தள டம் தட்டிக்கும் ஒத்திக டம் டம் நீயும் வந்தா நல்ல நேரம் சித்திர ஆரம்பமாகுமே உன்னை கை பிடிச்சா இந்த நாள் பண்டிகை தெரியல் சேருமே அசஞ்சா வந்து நித்திர கெடுக்கும் சித்தன்ன கோயில சித்திரமே நினப்பா வந்து சக்கரம் சுத்திர மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் மால டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம்
અને ભૂલો બધી વાત પ્રેમની આ મૌસમ છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे होई गई रात મને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा गाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग वेर जुए तारी बात गाड़ा तारा ओए छबीला तारा ओरे रंगीला तारा रंग वेर जुए तारी बात रे गाड़ा तारा ओरे छबीला तारा ओरे रंगीला तारा रंग वेर जुए तारी बात रे Is this all it's gonna be? పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరాధుతలైనాని పగలరా వరాధుతలైనాని 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 వాని పగలరా పరిశుద్ధ జన కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా నిర్మమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరము నిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరము నిడునాత్మ పరమానంద ప్రేమ వాతులగిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ వాతులగిడుమా జనక కుమారాత్మలను దేవా జనక కుమారాత్మలను గణ మహిమ చేయును గణ మహిమ చేయును గణ మహిమ చేయును గణరా నిత్యముగా సమయంలో దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం నుండి ఆఖరి వచనం వరకు ఈ విధంగా రాయబడింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు.
పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పురండజేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడైందువు. కారణభూతులైన మా ప్రభావానికి వందనాలు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. దేవానికి వందనాలు. గొప్ప నాయన సమయాన్ని ప్రభా దేవా నాకు ఇచ్చావు. వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మనుష్య విషయంలో ప్రభా తండ్రి మీరు ఎంతగానో కృషి చూపించిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన ప్రభా సిద్ధపాటు ప్రభా ప్రభా అంతగానో ప్రభు మీరు కృషి చూపించిన ఆయన ఇంతవరకు తండ్రి మీరు చేసినట్టు నేను బట్టి కొన్నాను తీసుకొచ్చినట్టు స్తోత్రం చూపిస్తున్నాను ప్రభా తండ్రి. కార్యక్రమం అంతటి ప్రభావ మరొకసారి ప్రభా తండ్రి మీరే గంట ప్రభావం పొందుకోమని చేసుకొస్తాము. ప్రభుకు ప్రతిష్ఠించి ఉన్నాము. ఇది మొదలుకుని తన ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి పచ్చిక గల చోట్ల తనను పరుండ చేసి శాంతికరమైన జలములు ఎందుకు నడిపించాలని ప్రార్థన చేస్తున్నాము. మరి ఇప్పుడు వరకు ప్రయాణం వేరు. ఒక తండ్రికి తల్లికి కుమార్తెగాను అక్కగాను చెల్లిగాను నువ్వు నడుచుకుని ఉన్నావు. ఇక నుండి నువ్వు పెండ్లు కుమార్తెగా సిద్ధపడి నేను సిద్ధపాటు చేశాము. నీవు ఒక గృహానికి యజమానురాలు అవుతూ ఉన్నావు. కాబట్టి నీ ప్రయాణం అంతటిలోనూ కూడా ఇది మొదలుకుని ప్రభు వచ్చి పర్యంతము ఆయన అంటున్నాడు, ఇది మొదలుకుని నిరంతరము ఆయన నీకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. కృపాక్షేమములు నీకు దయచేయాలని ఇందు మూలంగా తెలియజేస్తూ ప్రార్థన చేసి ముగించుకుందామండి. పరలోక ప్రార్థన దీవెనలతో మనము మరి తర్వాత ఫోటో కార్యక్రమంలోకి వెళ్దాం. అందరూ అదేవిధంగా కూర్చుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని పరలోక ప్రార్థన దీవెనలతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరి ఒకసారి మీ పరిశుద్ధమైన నామముకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, కుమార్తెను మీ చేతులకు సమర్పించుచున్నాము. దయగలిగిన తండ్రి, ఇదిగోనైనా ప్రభా, యుక్త వయసు వచ్చినప్పుడు నీ కుమార్తెని జ్ఞాపకం చేసుకుని ఇదిగోనైనా తను ఒక యజమానురాలుగా నాయన ప్రభా నేను సిద్ధపాటు చేశాను. జతపరచునైనా ఇరువురిని కూడా నాయన మీ పరిశుద్ధాత్మతో మీరు అభిషేకించండి, సిద్ధపరచండి నాయనా ప్రభా. మీరు వచ్చి పర్యంతమును అట్టి ఐక్యతలోను మీ యొక్క ప్రేమందును బిడలు నడవడికలు నడుచుకుని మీకు మహిమకరముగాను సమాజానికి వారు ఉన్న ప్రాంతానికి కుటుంబాలకి దీవెనకరముగాను ఇలాగిన నాయనా ప్రభా మీరు అక్కడ ఆశ్రయం దయచేయండి. మరి ఒకసారి నాయన ఇంతవరకు నేను ఎంతో సహనంతో ఉన్న బంధువర్గాన్ని నాయనా ప్రభా, స్నేహితులను, కుటుంబ సభ్యులను, సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన ప్రభా, ఇది మొదలుకుని నీ కుమార్తెనయ్యా మీ చేయి పట్టుకుని మీరు నడిపించండి. మీ అడుగు జాడలోని కుమార్తెను దాసి భద్రపరచుకుని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం పరమ తండ్రి. నాయనా ప్రభా, ఈ వివాహము కంటే నాయన ఒకనాడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవము కొరకు నాయన మేమందరము వధువుగాను వరుడుగా నాయన ప్రభా ఏకమయ్య పర్యంతము నీ యందు మేమును మా యందును మీరు ఉండులాగున మీ కృపను నాయన ప్రత్యేకంగా మనిషి గారి మీదను వారి సంపూర్ణ కుటుంబం మీద మీరు కృపణించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నేను పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచుకును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు అనుదినాహారం నేడు మాకు దయచేయము. మారణస్తులు మేము క్షమించలాగా మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలోకి తెప్పిడి నుంచి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన ఎల్లరికూ ప్రత్యేకముగా నాయన పెండ్లు కుమార్తెగా సిద్ధపడిన కుమార్తె మనీష మీదను, పెండ్లు కుమారుడైన అనిల్ గారి మీదను ఇప్పుడు మీరాకడ వరకు సదా తోటి నడిపించును గాక. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యం. మా పర్లకు తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కల నుంచి కాచి కాపాడుతున్నందుకు వందనములు. ఈ యొక్క సమయం ముందు ప్రత్యేక రీతిగా సత్యనారాయణ గారు, తర్వాత విజయ గారు ఇంటి చేర్చి వారి కుమార్తె యొక్క పెండ్లి కూతుర్ని చేయించుండగా మీరు ఈ కార్యక్రమం అంతట్లో తోడేడుగా ఉండి జయము అనుగ్రహించినందుకు వందనములు. ఆ బిడ్డ వివాహములకు సిద్ధపడి వివాహంలో పరిశుద్ధ వివాహమందు పాల్గొననై ఉండగా ఆ బిడ్డను సిద్ధపరచండి. ఈ వివాహాన్ని మీరే తోడేడుగా ఉండి మీరే బాధ్యత అధ్యక్షత వహించి జయకరముగా జరిగినట్లు వారిరువురు కలిసి సుఖముగా ఆ పాపములు మన్నించి రెండోసారి వచ్చినప్పుడు రాజ్యంలో చేర్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయముగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఉండాలి భావము మీ ఇరువురి హృదయాలలో, నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను.
la 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 కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయంలో స్థానిక గ్రామ కాపురస్తులు సహానము చేసుకుంటకు కడలి గ్రామంలో ఉన్న తాడి శ్రీనివాసరావు గారు వారి యొక్క సతీమణి గర్భమును పుట్టిన తృతీయ కుమారుడు దేవుని సేవకులను ప్రధాన పరుచుకుని తీసుకుని వెళ్ళడానికి పరిశుద్ధ సంఘమును దేవుని సేవకులను పెద్దలను గ్రామ పెద్దలను మన మధ్యలో ఉండడం సంతోషం. వారిని పల్లవారి కుటుంబము తరపున స్థానిక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము తరపున ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మన మధ్యలో మరి అనిల్ గారి యొక్క సేవకులు అభిషక్తులు రెవరెండ్ పాస్టర్ పురుషోత్తమ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానించుచున్నాం. అదేవిధంగా మా స్థానిక పెద్దలు విజయమోహన్ రావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నేడు మాతో కూడా దేవాలయములో మేఘముగా రాగదే సొలొమోన్ దేవాలయములో మేఘముగా రాగదే యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నేడు ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందామండి. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయం 50వ వచనం నుండి 60వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా చదివించిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును కాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనా మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాను కనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమన్నో తెలుసుకొందమని చెప్పుకొని రెబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబ్కాతో మా సహోదరి నీవు వేవేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గమనిని స్వాధీనపరుచుకొందురు గాక. కారణభూతులైన మా పరమ తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో ప్రభా కూడుకున్న మీకు తెలుస్తున్నాయన. ఇదిగో
సత్యనారాయణ గారు ప్రేమించినటువంటి నాయన మనుషులను బట్టి వందనాలు. ఈ కుటుంబంలో ప్రభా ఘనమైన కార్యములను ప్రభా మీరు జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. రేపటి దినం వివాహం కొరకే ప్రభా తండ్రి మనుషులను ప్రభా ఈ యొక్క ప్రధాన కార్యక్రమంలో ప్రభా మీరు నాయన జరిగిస్తున్న విధానం బట్టి కూడా వందనాలు నాయన. తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వందనాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం కూడా ప్రభా తండ్రి నీకు మహిమకరంగా ఆయన మాకు ఆశీర్వాదం పొందినట్లు మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లిందును దేవా, నీకేమి అర్పింతును. ఈ కార్యక్రమం నిమిత్తము ఏర్పాటు చేసిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ అధ్యాయము సంఘ పెద్దలు విజయమోహన్ రావు గారు చదివి మా గ్రామ పెద్దలు ముందుకు వచ్చి మరి ఆ గ్రామం నుండి ఏమై ఉన్నారు పెద్దలు వచ్చారండి. మరి రండి సార్, మీరు కూర్చుంటారు కదా, రండి. పిల్లలు పెద్దలు ఉన్నారు, మీరు వచ్చి ఏమేమి తీసుకొచ్చారు చెప్తారు కదండి. తీసుకున్నావు పెట్టుకు తాడి అనిల్ కుమార్ గారు నిశ్చితార్థంగా చూపించడం జరిగింది. జాకెట్ దానికి సంబంధించిన సామాన్లు నేను అక్కడ పెద్దగా పట్టుకుని పసుపు పూలు గాజులు టాయిలెట్ సామాన్ అంటారు అవి ఒక బాక్స్ అది పట్టి మరి కొత్త పద్ధతి ఇది వచ్చేస్తాయి సమర్పించడం జరిగింది అని స్వీకరించడం కూడా జరిగింది. మన తల్లిదండ్రులు రావాల్సిన కోరుతున్నాం. ఎంత సంతోషిస్తాడో నేను నిన్ను చూసి నిన్ను గూర్చి అంత సంతోషించదను అని సెలవిస్తూ అన్నాడు. అటువంటి సంతోషకరమైన జీవితము ఇక నుండి తన జీవితంలో ప్రారంభం అవ్వాలని ప్రార్థన చేద్దాము. ప్రార్థన అనంతరము మరి స్త్రీలందరూ కూడా పేరెంట్ తదుపరి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మనందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని తదుపరి కార్యక్రమంలోనికి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపామయ మీకు వందనాలు. ప్రభా, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని మీరు సెలవించారు. అట్టి ఘనమైన కార్యములోనికి నాయన ప్రభా పల్లనైన మనీషా గారిని మీరు నాయన ప్రభు ప్రవేశపెట్టలాగిన ఇగో నాయన ప్రభు అనిల్ గారికి నాయన కుమార్తె పెండ్లు కుమార్తెగా స్థితిపరచున్నాము.
పెండ్ల కుమార్తె కలవాడు పెండ్ల కుమారుడు అగనని లేఖనం సెలవిస్తుంది. అతను స్వరము విని అనేక మంది సంతోషించడానికి కలిగిన కారణము నీ కుమార్తె మనీష. తన తల్లిదండ్రులను దీవించిన నాయన ప్రభు రెండవ సంతానము నాయన ఈ బిడ్డను బట్టి మేము ఆనందించుచున్నాము, సంతోషించుచున్నాము. నాయన ప్రభు యుక్త వయసు వచ్చినప్పుడు నాయన ప్రభు నీ కుమార్తెను మీరు జ్ఞాపకము చేసుకుని సకాలంలో నాయన ఈ యొక్క సంబంధం ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. దినాన కుమార్తెను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుటకు వచ్చిన సంఘాన్ని, బంధువులను, శ్రేయభిలాషులను, స్త్రీలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డను ప్రత్యేకించి ప్రభు ఈ కార్యక్రమం ప్రవేశించి ఉండగా మీ ఆత్మ చేత సంధించి నాయనా ప్రభు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నదని మీరు సెలవిచ్చారు. అట్టి జ్ఞానం నుండి కుమార్తెకు దయచేసి ఆధ్యాత్మికంగా కట్టుకున్నటకు ఈ దినము నుండే ప్రభా మీ కాపుదలను కుమార్తెకు అనుగ్రహించమని ఇదిగో నాయన ప్రభా తదుపరి కార్యక్రమంలో మీరే తోడుకోండి. మీకు మహిమకరముగాను విచ్చేసిన అందరికీ దీవెనకరముగా చేయమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తరపున పేరెంటాలు సిద్ధంగా ఉన్నారు, పెద్దలు సిద్ధంగా ఉన్నారు. పెండ్లి కుమారుడు తరపున విచ్చేసిన పేరెంటాలు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేసుకున్నాం. అన్నప్పుడండి ఆమె విందు చేసుకున్నాంట. లోకస్వార్తలు ఉంటుందండి 15:8 ఉంటది. ఆమె తన బంధువులను, స్నేహితులను, చెలికాడలను వచ్చి విందు చేసుకున్నాడు. ఒక్క నాను వచ్చినందుకు అంత విందు చేసుకున్నాను కారణం ఏంటో తెలుసా? ఆనాడు ప్రధానము చేసుకున్నప్పుడు ఈ ఎండనాను పిలిచి ప్రధాన పరిస్థితికి వెళ్ళేవారండి. అప్పుడు వివాహము నాడు కుమారుడు ఎండనానుగులు ఆమె దగ్గర ఉంటేనే వివాహం జరిగేది. కాబట్టి ఆ స్త్రీ ఆ నానుగులను భద్రం. మహాపరిశుద్ధులైనటువంటి మా పరలోకపు తండ్రి, సృష్టికర్తమైన మా ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు, స్తోత్రం చేసిన తండ్రి. ఇదిగోనైనా ఈ రాత్రికాల శ్రమలో ప్రభువా బాల సత్యనారాయణ గారిని అలాగే తాడి శ్రీనివాస కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి కూడా మీకు వేలాది స్తోత్రం చేసిన ఆయన అలాగే నా పెళ్లి కుమారుడు అని అలాగే మనిషిని పట్టుకుని వందనాలు ప్రభా. ఇంకోనైనా పెళ్లి కుమారుడు పంపించినటువంటి వస్తువులు పెళ్లి కుమారుడు స్వీకరించిన ఆయన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ కుమార్తెను నాయన ప్రభు ఈ యొక్క సంధ్యవేళ సమయంలో ఆయన అనిల్ కుమారుడును మేము నిశ్చితార్థముగా నాయన ప్రభు చిహ్నముగా ఈ పొందును ధరింప చేయొచ్చున్నాము. సంతోషమును పుట్టించుటకును నాయన జ్ఞానము కలిగిన ఇల్లు కట్టుకున్నటకును మీ యొక్క నాయన విశేష జ్ఞానమును బిడ్డపై ప్రమరించి కల్పితము దయచేయండి. తల్లిదండ్రులు చూపిన ప్రేమను బట్టి, తను ఎదిగిన విధానమును బట్టి, తను ఎలుచున్న కుటుంబమునకు నైనా ప్రభ ఆశీర్వాదకరముగాను తన భర్తకు నైనా యోగ్యమైన స్త్రీగాను మీరు నిర్మించుకొనమని ఇదివరని పొందువేయచ్చు ఉండగా మీ ఆత్మను కుమార్తెపై కుమరించమని మహాప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో ఈ యొక్క బంధును కుమార్తెకు ధరింప చేయుచున్నాము, ఆమేన్. மால டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்கும் மங்கள டம் டம் ஓல டம் டம் முதுக்கு டம் டம் ஓங்கி கட்டிக்கும் முத்திக டம் டம் மால டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்கும் மங்கள டம் டம் ஓல டம் டம் முதுக்கு டம் டம் ஓங்கி జాకెట్లు, చెట్లు, గాజులు అయిపోయిందా చెప్తారా? భాస్కర్ చెప్తారు.
ఇప్పుడు అందించండి తల్లిదండ్రులు పెద్దలు తల్లిదండ్రులు मेरी ना सुने ये दिल मेरा तेरे पीछे पागल है रुके ना रुके ये दिल मेरा నిలబడవలసిందిగా మనం చేస్తున్నాం. మన అందరం లేచి నిలబడదాం. ఉండండి సత్యనారాయణ గారు, నేను చెప్పినప్పుడు మీరు ప్రారంభించండి. అందరం లేచి నిలబడదామండి. మా స్నేహితుల మీద ఆశ్రయించబడిన పరమతి పరిశుద్ధమైన బాధ్యత గడిచిన కాలమంతా మీరు కాపాడే భద్రపరిచి ఈ క్షణంలో మమ్మల్ని అందరి సజీవుల దగ్గర ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఈ సమయంలో తండ్రి మీకు స్తోత్రం తండ్రి మీ ప్రియబిడ్డ ప్రభా అని మీరు ప్రేమించి నా తండ్రి నీ స్నేహితులని మనీషాను ప్రభా మీరు జతపరచుటకు నా ప్రభా మీరు సిద్ధపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఈ సమయంలో తండ్రి యొక్క ప్రధాన కార్యక్రమంలో ప్రభావ మీరుండి జరిగించుకున్నందుకే మీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. పరలోకమండి ప్రభావ మెండైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు మీ ప్రియబిడ్డ మీరు కుమ్మరించిన అడుగుతున్నాను నా తండ్రి. ఈ కూడిక ద్వారా సమస్తమైనటువంటి మహిమాలు మీరు మాత్రమే పొందుకున్నారు. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంటున్నాను. చెల్లిస్తోంది. సమయంలో వారు ఒక 10 నిమిషాలు దేవుని వాక్యమును మన పెండ్లు కుమార్తెకు హితోపదేశమును అనుగ్రహించవలసింది వారి ప్రేమతో ఆహ్వానించున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ సమయంలో మన మధ్యన పెండ్లి కుమార్తెగా నిశ్చితార్థము చేయబడి ప్రధానము చేయబడటానికి సిద్ధముగా ఉన్నటువంటి పెండ్లి కుమార్తె గారు, స్థానిక సంఘ కాపరులు వెచ్చుశాల గారిని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. నేను వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రియులారా, మేము కడల నుంచి మా ప్రయాణం దేవుడు సఫలీకృతము చేసి ఈ యొక్క మలికిపురం ఈ మండల గ్రామానికి ఇక్కడికి రావటానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆ తరుణాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. కనుక ప్రియులారా, నాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి నేను మరి స్థానిక పాస్టర్లు మెతుశాల గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రోత్సహించి మరి తాడి వారి కుటుంబీకులు, మరి ముఖ్యంగా పెళ్లి కుమారులు అనిల్ గారు వారు మాతో చెప్పి పంపింది ఏంటంటే ప్రధానం చేసుకుని అమ్మాయిని తీసుకురమ్మని వారు మాకు చెప్పిన కారణాన్ని బట్టి వారు మా చేతికి ఇచ్చినటువంటి సామగ్రిత అంతా కూడా మరి గౌరవంగాను మర్యాదగాను మరి ఈ బళ్ళ వారి కుటుంబం తరపున వారి పెద్దలు అంగీకరించి అమ్మాయిని మరి ఎంగేజ్మెంట్ చేసినందుకు ఇప్పుడు రెండవది మరి నిశ్చితార్థం చేశారు. అది రెండవది ప్రధానం చేయడానికి మరి దేవుడు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అలాగే ప్రియులారా, మన మధ్యన ఉన్నటువంటి మరి ప్రియులు మనీషా గారు తల్లిదండ్రులకి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి మాట్లాడకండి. బయట ఉన్నవారు తల్లిదండ్రులు అలాగా బళ్ళ సత్యనారాయణ గారు వారి సతీమణి విజయ్ గారికి నేను క్రీస్తు యేసు నామములో వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకు నేను అభినందిస్తున్నాను అంటే ప్రియులారా, పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతున్నారు. తిమోతికి రాసినటువంటి పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయము 1 తిమోతి 5వ అధ్యాయంలో 14వ వచనములో పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతున్న మాట నేను చాలా మరి గమనించాను. ఆ మాటను బట్టి చాలా ఆనందించాను. ఈరోజు బళ్ళావారు అనగా మరి బళ్ళా సత్యనారాయణ గారు అలాగే వారి సతీమణి విజయ్ గారు
వారి ఇంటిలో ఉన్నటువంటి యవన కుమార్తెని మరి వివాహము చేసి మరి ఒక గృహ పరిపాలన చేయ నిమిత్తము అమ్మాయిని సిద్ధపరుస్తున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అలాగే పరిశుద్ధుడైన పౌలు కూడా ఇదే మాట్లాడాడు. కనుక ప్రియులారా దయచేసి చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూసినప్పుడు చక్కగా క్లియర్ గా యవన కుమార్తె గురించి పరిశుద్ధుడైన పౌలు మాట్లాడారు. ఈ రోజు ప్రియులారా ఈ యొక్క ప్రధానాల గురించి, ప్రధానము చేసినటువంటి కార్యమును బట్టి నేను ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తానని ఆశపడుతున్నాను. తాడివారి కుమారుడు మరి అనిల్ గారిని మీరు సంపాదించుకున్నందుకు మీ కుమార్తె కొరకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అలాగే తాడివారి కుటుంబం పట్ల, అలాగే బల్లావారి కుటుంబం పట్ల దేవుని యొక్క కనికరము వారి పట్ల నిరంతరము ఉండాలని నా ప్రార్థన. దయచేసి ఓషే గ్రంథము దయచేసి చూద్దాం. ఓషే గ్రంథము 2వ అధ్యాయము అని అన్నారు. ఇంగ్లీష్లో సామెత అంటే ఏంటో తెలుగులో చెప్తాను. తక్కువ ప్రసంగించేవారు అభినందించబడదురు, వారు మరలా ఆహ్వానించబడతారన్నట్టు. ఎందుకంటే తక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి. పెద్ద పెద్ద ప్రసంగాలు ఎవరు వినడానికి ఆసక్తి లేదు. ఇందాక ఓపెనింగ్ పాట పాడేలోపే మొత్తం కూర్చుండిపోయారు. ప్రార్థన కూడా నిలబడలేనంత మనకి శక్తిహీనులం అయిపోయాం. అప్పుడు అయినప్పటికీ చక్కటి మాటలు మరి అనిల్ గారు దేవుని సేవకులకు, పరిశుద్ధ సంఘానికి మేము హితవు పలుకుచున్నాము, జవాబిస్తున్నాం. మరి మా 5.5 అడుగుల బంగారాన్ని, 50 కిలోల బంగారాన్ని మీకు మేము అప్పగిస్తూ ఉన్నాం. పర్లేదండి, మేము భరించగలం. కాబట్టి తను నిజంగానే యెహోవాను ఎరిగిన కుమార్తెగా, తనకు ఎల్లప్పుడూ ఆనందమును, సంతోషమును, గౌరవమును కలిగించే భార్యగా మా కుమార్తె ఉంటుంది. ఈ ఉదయం తల్లిదండ్రులు మా గృహానికి వచ్చి వారు మాట్లాడుతున్నారు, కానీ వారి కళ్ళలో నీళ్ళు కనిపించినాయండి. ఇంక ఈ రోజుతో మా పాప అక్కడ పాప అవుతుంది. ఎంతో ప్రేమతో ఆనంద భాషలు అయినప్పటికీ తల్లిదండ్రుల హృదయంలో ఎంతవరకు అల్లారు ముద్దుగా పెంచాం పాస్టర్ గారు, ఎంతవరకు ఎంతో ప్రేమతో పెంచాం. మరి తాడి శ్రీనివాసరావు గారిని, శాంతకుమారి గారిని చూసినప్పుడు మీకంటే ప్రేమ వారు చూసుకుంటారని నాకు అనిపిస్తుంది. దే ఆర్ ఆల్సో హ్యాపీ కపుల్స్, లవబుల్ కపుల్స్. వి ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. వారికి ఒక బహుమానం తీసుకుని వచ్చారండి. మరి వారు ఆ బహుమానాన్ని ముందు బొందులు వేసిన తర్వాత అప్పుడు బహుమానాన్ని వారు వేస్తారు. వారు ఆ బహుమానాన్ని మరి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మా పాపను మేము కూడా కొన్ని ప్రశ్నలు అడగవలసి ఉన్నాయి. వెళ్ళే ముందు అది అడుగుతాము. ఈ సమయంలో మనందరము మరి లేచి నిలబడినట్లయితే పేరెంటల్ ముందుకు రండి. సేమ్ ప్రార్థన అనంతరము పరలోక ప్రార్థన దీవెనలతో మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడని నిశ్చయము దేవదూతల సమూహంతో కొనియాడబడుచున్న మా తండ్రి, పరిశుద్ధ లేఖనము నుండి నాయన మా ఎడలో మీకున్న ఉద్దేశములు, తలంపులు బహు విస్తారమైనవని సమస్త పాపములను క్షమించి మీ 2వసారి వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలని మహాప్రభువును, రక్షకుడు యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు దయచేయము. మా పక్షమున అపరాధం చేసిన క్షమించు మమ్మల్ని శోధనలో తెప్పిడి నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమున్నారు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన కృప, సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ దేవుని నేను సహవాసము, ప్రధానపరచబడిన మనుష్యకును, ప్రధానమును పంపించిన పెండ్లి కుమారుడుగా సిద్ధపడిన అనిల్ గారికి, ఇరు కుటుంబాలకి ఇప్పుడును వివాహ పర్యంతమును ప్రభు రాకడ వరకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.
కుమారుని యొక్క పరిశుద్ధ నామములో ఈ బంధును ధరింప చేయుచున్నాము. ఆమేన్. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి. దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి. చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి. వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడ
ప్రేమించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నేను మీ యొక్క మనిషి ఇంటి బాబు గారు ఇంతేనా మరదలకి మరీ తక్కువ బుక్ చేసుకున్నా ఇది నిండు బాగుంది పేరు బాగుంది లేట్ అవుతుంది బావగారు రేంజ్ బాగా పొగడారు కదా అప్పుడే పక్కన చూస్తారు కదా బావగారు మీరే లేట్ చేస్తున్నారు బావగారు రోజంతా ఉందండి పనులలో గట్టిగా వాళ్ళకి మనిషి వచ్చా చెప్పారు ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన
చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా వీరి జీవితంలో నువ్వు చేసినటువంటి నాయన దేవానికి స్తోత్రమేక మధురమైనటువంటి నాయన దేవాని కార్యమును బట్టి నీకు వందనాలు. ఇదిగో ఇంతవరకు ఉదయకాలము నుంచి నాయన ప్రభా మీరు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు నాయన. ఇచ్చిన వాతావరణం బట్టి నాయన దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క వివాహ కార్యములు కూడా ప్రభు మీరు ఎంతగానో అద్భుతమా కార్యములు జరిగించుకుని నాయన సక్రమంగా మీరు చేసిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి జరగనున్న కార్యక్రమం బట్టి కూడా నీకు వందనాలు నాయన ప్రభు. మీరే తండ్రి ఈ కార్యక్రమం అంతటి కూడా మహిమకరంగా తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా వీరి ఇరువురు కుటుంబాలకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తల్లిదండ్రులు వధువరుని ఏర్పాటు చేసినాక కుర్చీలో కూర్చోబెట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. రిసెప్షన్ కార్యక్రమం నిమిత్తము ఏర్పాటు చేసిన లేఖన భాగములు. మొట్టమొదటి లేఖన భాగము ఎఫెసీయులకు 5:25-27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనానూ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను
మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను గాక. ఆమేన్. రెండవ లేఖన భాగము పెద్దలు విజయమోహన్ రావు గారు చదివినిపిస్తారు. కీర్తనలు 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఒకటే ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. కు ఒక హితోపదేశము అపోస్తలుడైన పౌలు గారు రాయించి తెలియజేశారు. ఇక్కడున్న మనందరము కూడా ఎవ్వరము మన శరీరాన్ని మనం ద్వేషించుకోము కదండి. ఈరోజు దేవుని లేఖనం సెలవిస్తుంది, పురుషులారా మిమ్మును మీరు ఎలా ప్రేమించుకుంటున్నారో అలాగ మీ స్త్రీలను మీరు ప్రేమించండి అని దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యము అది పరిశుద్ధమైనదిగాను కలంకమైనది లేకుండా పరిశుద్ధపరిచే శక్తి పరిశుద్ధ లేఖనమునకు ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ లేఖనము ద్వారా బిడలను మేము బలపరచనన్నాం. అదేవిధంగా మనిషికి కూడా ఒక మాట తెలియజేస్తూ ఉన్నా, ఇక మొదలుకొని సమస్తమును అనిల్ గారు మీకు అయి ఉండాలి. ఎందుకంటే మీరు మీ ప్రయాణాన్ని కలిసి ప్రారంభిస్తున్నారు. ఇక్కడ నుండి సుఖదుఖముల యందును కష్టముల్లోనూ విజయములోనూ మీరిరువురు కూడా పాలు భాగస్తులుగా ఉండాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే 1 పేతురు 2:3 మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబడబట్టవచ్చును. ఇక్కడ స్త్రీలకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నారండి. మీ ప్రవర్తనను బట్టి, మనిషి నీ ప్రవర్తనను బట్టి, ఒకవేళ if Anil doesn't attend church, if he doesn't pray, it is your behavior that changes him, that helps him to believe in God. There are situations when we fall and you must attend him, you must encourage him to pray. This is what the Bible says. చూడు, అటువల స్త్రీలరు మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, వారు ఒకవేళ వాక్యానికి అవిధేయులైతే మీ ప్రవర్తనను బట్టి దేవుని యందు భయభక్తులు కలిగేలాగా చేయాలంట. మరి అలా చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇది స్త్రీకి అప్పగించిన బాధ్యత. మనం ఈనాడు బహిరంగ సిద్ధపాటుకు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం. మృదువైనట్టు పరిశుద్ధమైనది గల హృదయము కలిగి ఉండి మీ స్వభావమును దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన అలంకారం. దేవుని ఆశ్రయించి పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడు. శారాని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎట్టి సందర్భంలో కూడా అబ్రహాము బంధువులను పిలిచినప్పుడు, బాటసారులను పిలిచినప్పుడు శారా ఎప్పుడు ఎదురు చెప్పలేదు. శారా డిడ్ వాట్ ఎవర్ అబ్రహాం వాంటెడ్ టు డూ. శారా రెస్పెక్టెడ్ అబ్రహాం అండ్ శారా అకార్డింగ్లీ she has been
ఇన్ టైమ్స్ ఆఫ్ డిప్రెషన్స్ హీ హ్యాస్ బీన్ లాట్స్ ఆఫ్ సపోర్ట్ టు అబ్రహాం. తన కొడుకుని అర్పించాలన్నప్పుడు ఆమెకు తెలిసినా తెలియకపోయిన అబ్రహాం చిత్తం ప్రకారమే ముందుకు నడుచుకుంది. అలాగే ఆమె అతనికి లోబడి అతని యజమానుడని పిలుచుచు అతన్ని గణపరిచింది. అమ్మ, ఈ బాంబులు ఇప్పుడు ఎందుకు వేస్తున్నారో తెలియట్లేదు. ఇక్కడ తాడు కట్టించట్లేదు, దండలు వేయించట్లేదు, అలాగని ఉంగరాలు కూడా పెట్టించట్లేదు. మీకు లోన్ ఏం జరుగుతుంది బయట వాళ్ళు కనపడకపోతే ఇక్కడికి వచ్చి చూడండి, లేకపోతే అడగండి, డిస్టర్బ్ చేయొద్దు. ఇందాక ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మీరు బాంబులు వేస్తున్నారు. వేయొద్దని మేము అంటలేదు, వాటికి టైం ఉంది, గమనించాలి దయచేసి. తర్వాత 7వ వచనంలో అటువలే ఇప్పుడు వరకు స్త్రీ ఏం చేయాలో ఇక్కడ తెలుసుకున్నాం. ప్రేమ ఎంతకాలం నిలుస్తుందంటే అది నిరంతరము నిలుచును. ఆ మాటను ఉపయోగించి పౌలు గారు మరి ఒక చోట అంటారు, ప్రేమ ఉన్న చోట భయము ఉండదు. కాబట్టి ప్రేమతో ఒకరినొకరు సత్కరించుకుని భార్య భర్తని ఏ విధంగా కనపరచాలో, భర్త భార్యని ఏ విధంగా సన్మానించాలో మనం చూసాం. ఇది మొదలుకొని దేవుడు వచ్చే పర్యంతము, ఇఫ్ నాట్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్, యూ మస్ట్ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్ అండ్ హీ మస్ట్ ఆల్వేస్ ప్రైజ్ యూ. దట్ సస్టైన్స్ యువర్ లవ్ ఫర్ ఎవర్. ఇంకొకటి చాలామంది నేను విన్నాను, పెద్దలు అంటారు సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఏదంటే సక్సెస్ఫుల్ మ్యారేజ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటుందంటే, హస్బెండ్ మస్ట్ బి డఫ్ అండ్ వైఫ్ మస్ట్ బి బ్లైండ్. ఎందుకంటే చూసిందల్లా కావాలనుకుంటారంట ఆడలు. కాబట్టి కొన్ని విషయాలు కళ్ళు మూసుకుని ఉండాలి, కొన్నిటికి విన్నదానికల్లా రియాక్ట్ అవుతారంట మగవాళ్ళు. కాబట్టి కొన్ని విన్నట్టు వదిలేయాలి. That's when this life will go smoothly, lovely, beautifully, wonderfully. And I want to congratulate you and we praise God for this wonderful event. It is a long awaited event and it came true because of His grace and mercy. తాడివారి కుటుంబమును బాలవారి కుటుంబమును అభినందిస్తూ ఉన్నాము. సుదీర్ఘ కాలముగా ఎదురు చూస్తున్న ఈ కార్యమును దేవుడు సఫలీకృతము చేసి వీరిరువురిని కూడా వివాహ దాంపత్య జీవితంలోనికి దేవుడు ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ సమయంలో వధూవరుల తల్లిదండ్రులు తాడి శ్రీనివాసరావు గారు, శ్రీమతి శాంతకుమారి గారు ఎక్కడున్నా కూడా వేదిక మీదకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బల్ల సత్యనారాయణ గారు, శ్రీమతి విజయ గారు, వీరి సంపూర్ణ కుటుంబములు వేదిక మీదకు రావాల్సిందిగా మనం చేస్తాం. At this time we want to acknowledge and thanks Mr. Lee, the GM of Kia Motors Company, Anantapur. We don't want to invite you onto the dais because you feel uncomfortable. Anyway, your presence will be an added blessing to the wedded couple and the family. We really want to appreciate you for you have taken lots of struggle to be here, and we know how much you have put your efforts to come here. We thank you. May God bless you in all your work. May God give you success in everything you do. Manifold blessings. Thank you very much. ఈ సమయంలో త్వరగానే ముగిస్తామండి. ఎవరు పెండాలంలోనికి మీరు వచ్చినట్లయితే ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి వారిని అభినందించి ఉన్నాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో ఈ నూతన వధువరులు నాయన దండలతో ఒకరిని ఒకరు సన్మానించుకుని సత్కరించుచున్నారు. నాయన ఆ దండలో ఉన్న పువ్వులన్నీ కూడా, రేఖలన్నీ కూడా ఒకదానికొకటి ఏ విధంగా అయితే అమర్చబడి ఒక సుందరమైన దండగా చేయబడినదో, అదేవిధంగా ఇది మొదలుకొని వారి జీవితాల్లో ప్రతి అనుభవమును కూడా ఒక్కొక్కటిగా నాయన ప్రభా సుమంజలి మాలగా వారు తయారు చేసుకుని మీ రాకు కొరకు ఎదురు చూసే బిడలగా, మీ 2వసారి వచ్చినప్పుడు మంచి క్రైస్తవ కుటుంబముగా ప్రతి అనుభవములోనూ ప్రార్థనాపూర్వకముగా జయమును పొందిన వారై
మీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యమును అనిల్ గారికి, మనీషా గారికి మీరు దయచేయండి. ఈ దండలతో సత్కరించుకుని చిన్న ఈ బిడ్డలు ఈ దినము మొదలుకొని ఒకరి పనిలో ఒకరిని ఒకరు అభినందించుకొనొచ్చు, పడిన సమయంలో సహకరించుకొనొచ్చు, కృంగిన వేళలో లేవనెత్తుకొనొచ్చు. ఇద్దరునైనా ప్రభువా ఘనమైన బిడ్డలుగా, విశ్వాసులుగా నీ కొరకు జీవించే భాగ్యమును, మంచి క్రైస్తవేతర కుటుంబమును స్థాపించి ఇలలో విశ్వాసముతో జీవించి మీ రెండవసారి వచ్చినప్పుడు మీ మహిమ రాజ్యములో బలానమ్మకమైన దాసులుగా ప్రవేశించే భాగ్యము వరుడు నాయన అనిల్ గారికి, వధువు మనీషా గారికి మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మీరు ఎదురు బదురుగా తిరగండి, లెక్క పెడతాను, మీరు దండలు ఎక్స్చేంజ్ చేసుకోండి. వెరీ గుడ్. 1 2 3. బాంబులు ఎవరైనా వేయాలనుకుంటే ఇప్పుడు బాంబులు వేయండి, ఒక నిమిషం. బాంబే కేకులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అనిల్ గారికి తెలుసో లేదో పరీక్షిద్దాం. అనిల్ గారు, అందులో ఏమేమి ఉన్నాయని మీరు అనుకుంటున్నారో మాకు తెలియజేస్తారా? చెప్పండి, నేను చెప్తాను. ఓకే, సరే, థ్యాంక్ యూ. మీరు అంటున్నారు అందులో స్వీట్ ఉంటుంది సార్ అని చెప్తున్నారు. ఉంటుందంటారండి? ఉంటుందని పెద్దలు కూడా హితవు పలికారు. ఉంటే ఉంటుంది. అయితే ఇంకేముంటుంది? ఎగ్ వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. క్రీము చక్కగా నీట్గా పైన డెకరేషన్ చేశారు. ఓకే, ఇది ఎందుకు అడిగానంటే ఇందులో ఏది మిస్ అయినా కేక్ కొనవలసిన టేస్ట్ ఉండదండి. అందులో గుడ్డు వేయాలి, పౌడర్ అదేమంటారు పిండి వేయాలి, అక్కడ పైన క్రీమ్ పెట్టాలి, డెకరేషన్ చేయాలి, అప్పుడు దాన్ని కేక్ అంటారు. ఇన్ని ఇంగ్రీడియంట్స్తో ఈ కేకు ఏ విధంగా అయితే తయారు చేస్తారో మీ జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలన్నీ కలిపి ఒక మధురమైన బంధంగా అది మారాలి. అందుకు నేను ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ ఫర్ దాట్. ఆల్ ది ఎక్స్పీరియన్సెస్, ఇట్ మే బీ సమ్టైమ్స్ డిస్కరేజ్మెంట్స్. ఓకే, సమ్టైమ్స్ you may go through trials, not always success. Sometimes you also, I don't know, you might be facing, but that experiences must turn you into a beautiful cake, tasty cake. చూసారా, ఈ అన్నీ కలిపి ఎంత చక్కటి కేక్ను మన ముందు ఏ విధంగా అయితే ఉందో దేవుని ముందు మనం కూడా ఎటువంటి అనుభవాలన్నిటినీ కూడా కలుపుకుని ఒక మధురమైన కేక్గా, అందులో ప్రాముఖ్యంగా ఏముండాలంటే స్వీట్ ఉండాలి, లేకపోతే అది కేక్ అవ్వదు. హాట్ కేక్ ఏమంటారు దాన్ని, ఐ డోంట్ నో. అండ్ వెన్ స్వీట్ మింగిల్స్ విత్ దిస్ ఫ్లవర్ అండ్ ఎగ్ అండ్ ఎవ్రీథింగ్, దిస్ బికమ్స్ కేక్. మీ జీవితంలో కూడా sometimes toughest situations, sometimes beautiful memories, this together must make you a wonderful family. That's what we are expecting from you. ఈ సమయంలో వధువరులు ఇరువురు కూడా ఈ కేక్ని కట్ చేసి they will feed each other. మేమెవరము ఇవ్వం, వారే ఒకరికొకరికి తినిపించుకుంటారు. ముందు అది అడుగుతాము. ఈ సమయంలో మనందరము మరి లేచినట్లయితే
పేరెంట్ వాళ్ళు ముందుకు రండి. సేమ్ ప్రార్థన అనంతరం పరలోక ప్రార్థన దీవెనలతో మనము ఈ కార్యక్రమం ముగించుకున్నాం. పరిశుద్ధుడు నిత్యము దేవదూతల సమూహంతో కొనియాడబడుతున్న తండ్రి, పరిశుద్ధ లేఖనము నుండి నాయన మా ఎడల మీకున్న ఉద్దేశములు తలంపులు బహు విస్తారమైనవని సమస్త పాపములను క్షమించి ప్రార్థించి వేడుకుంటున్నాము కుమారుని యేసుక్రీస్తు అద్భుతమైన సర్వసత్యములోనికి నడిపించు. పరిశుద్ధాత్మ దేవుని మీ సహవాసము ప్రధానపరచబడిన మనుష్యులు ప్రభువును మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్న ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయన బల్ల సత్యనారాయణ గారి కుటుంబమును ప్రేమించి నాయన వారికి అనుగ్రహించిన రెండో కుమార్తె మనీషాను ఆది సంకల్పమును బట్టి నాయన పవిత్రముగా మీరు కాచి కాపాడి యుక్త కాలములో నాయన కడలి గ్రామములో ఉన్న తాడి శ్రీనివాసరావు గారు శ్రీమతి శాంతకుమారుల యొక్క నాయన 3వ సంతానము అనిల్ గారిని నాయన ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని పవిత్రమైన ఘనమైన కార్యము వివాహములోనికి మీరు ప్రవేశపెట్టి ఉన్నారు. ఉదయాన్న మీరు తోడుగుండి బిడ్డలను జతపరిచారు. ఈ రాత్రి వేళ సమయంలో నాయన బంధువర్గం మధ్యలో బలపరిచి ఉన్నందుకు మీకు వందనాలు. ఇది మొదలుకొని ప్రభువా వారి పానుపు నాయన ఎల్లప్పుడూ పవిత్రముగా కాపాడుకొనుటకై మీ పరిశుద్ధాత్మ దేవదూతలను బిడలకు దయచేయమని ఈ వధువరులను దీవించి ఆశీర్వదించండి.
మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే రానే వచ్చావా వానై నా కొరకే వేచి ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలాలే మనసుల గుట్టే మరి ఇట్టే కని పెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా పూదోట విరిసేను నా వీపుకే మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే ఆగేనే వచ్చేనే నా ఊపిరే దూరం నిలబడిన గుండె లోతులనే నిండేనే నిండేనే నీ వాసనే చూసా ఈ క్షణమే ఏదో నా కలలో తీరేలై నాడు
దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే గోరింటాకెట్టుకున్న సందమామవే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామసలకనే పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామసలకనే పెట్టి గింజుకున్న నీకు దొరకనే నా కోలి సోడా బాటలి నా బందే పుల్ల కాటలి రింగ రింగ రోజులంగా ఒట్టు బరువాగా అడ్డు సరుకు జారి బిత్తు హింద సురివాగా రా 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 ఇప్పుడు ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ಗಂಟ ನಾನು ನಿನ್ನ ನೆಂಟ ನೀ ಸಿಕ್ಕು ಬಿಟ್ಟು ನನ್ನ ಕೈಗೆ ಸಿಕ್ಕಮ್ಮ ಅತ್ತ ಇತ್ತ ಹೊಂಟ ಈ ಐನಾತಿ ಸೊಂಟ ನೋಡು ಮಂದಿಗೆಲ್ಲ 100 ಬಾಟ್ಲಿ ಕಿಕ್ಕಮ್ಮ ಸುಡದೆ ಬೇಡ ಸುಕ್ಕ ರಕ್ಕಮ್ಮ ರಾರ ರಾರ ಕುಣಿ ಎಕ್ಕ ಸಕ್ಕ ಎಕ್ಕ ಸಕ್ಕ ಎಕ್ಕ ಸಕ್ಕ గట్టు మీద రామసలకావే ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే
గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సండా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామసలకానే పెట్టి గింజుకున్న నీకు దొరకనే జనమందరికి సుస్వాగతం సమయం ఏడైంది సాయంత్రం వేడయింది చల్లగాలి సెకిలిగింతలు పెడతాంది ఆ పక్క మంచం మీద మా దాసు బావ ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ రచ్చలేపితే పోలా ఓ రమోలా ఈ పిల్లకు కూడా చేరగడితే పోలా రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోకులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజుకుండే ఊపిరి నీ పంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి సూరిగా నడుములోన తూటాలెట్టి తుపాకి పెంచినావే తింగరి చిట్టి మగ జాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరి గమ గరి దని 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 పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే
తీరాలు లేవే ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో నాదాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ